హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్. నా పేరు గోపి. హౌస్ అయితే ఇదండి, పక్కన కనబడుతుందా? ఇదైతే షోల్డ్ అవుట్ అయిపోయిందండి. దీని పక్కన ఆల్రెడీ ఇంకో హౌస్ ఉంది. సో ఎలివేషన్ అనేది కంప్లీట్గా మీకు కనబడాలని రెండు ఎలివేషన్ యాజ్ ఇట్ ఈజ్ కనబడుతుందా? సో అందుకే మీకు ఇది తీస్తున్నాను. ఈ హౌస్ ఇది షోల్డ్ అవుట్ అండి. ఈ పక్క హౌస్ ఎలివేషన్ చెట్లు ఉన్నాయి కదా, కనబడలేదు కాబట్టి ఈ ఎలివేషన్ యాజ్ ఇట్ ఈజ్గా కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇదేంటంటే G+2 అండి. గ్రౌండ్ అనేది సెల్లర్ వదిలిసారు. ఫస్ట్ అండ్ సెకండ్ అంటే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఓవరాల్గా ఇది కనబడుతుందా? ఇది 2 BHK, ఇది కూడా 2 BHK అండి. ఏంటి ఓవరాల్గా 3600 SFT, 30x40 కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేసింగ్ అండి. స్టేట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు కంప్లీట్గా వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఎంట్రన్స్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి. గేట్లు కూడా గ్రౌండ్ మొత్తం సెల్లారు. మొత్తం అంతా గ్రౌండ్ సెల్లర్ అండి. బోర్ ఇక్కడ మోటరు. ఇందులో ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్ యాక్చువల్గా 2 ఫేసింగ్స్ ఉన్నాయి. మీకు చూపిస్తాను ఒకసారి. ఇదంతా సెల్లారు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. 75% వర్క్ అయిపోయింది ఆల్రెడీ. మీకు చూపిస్తాను ఒకసారి. చాలా నీట్గా ఉందండి. ఇదేంటంటే ఎంట్రన్స్లో స్టీల్ రైలింగ్ వస్తాయండి. ఇదంతా స్టీల్ రైలింగ్. వర్క్ ఎంత కంప్లీట్ అవ్వలేదు. కన్స్ట్రక్షన్ అయితే సార్ చాలా బాగా ఉందండి. అసలు ఎక్స్ట్రాడినరీ. నేను చూసాను కాబట్టి చెప్తాను, వీడియో తీస్తున్నాను నేను ఇక్కడ. గ్లాస్ ఫిటెడ్ అండి ఇక్కడ. ఇదేంటంటే పెయింటింగ్ అవ్వలేదు కాబట్టి అలా కనబడుతుందండి. వన్స్ పెయింటింగ్ అయిపోతే హౌస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇందులో 2 ఫేసింగ్స్. ఒకటి ఎంట్రన్స్ అనేది నార్త్, పక్కన ఈస్ట్ కూడా మీకు చూపిస్తాను. అది కూడా మీరు చూడండి. గ్లాస్ ఫిటెడ్ ఎంట్రన్స్. డైరెక్ట్ గేట్ అంటే హౌస్ అంటే లోన్కి వెళ్ళకంటే, ఇన్ కేసు మనం ఏదైనా ఎక్కడి నుంచి వచ్చినప్పుడు హౌస్ డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళకంట ఫస్ట్ మీకు చూపిస్తాను. చూడండి, ప్లేస్ వదిలిసారు. కామన్ బాత్రూమ్ ఉంది, ఒకటి ఉందండి వాష్రూమ్ పర్పస్కి. నేను చూపిస్తాను ఒకసారి. తర్వాత మీకు లోన్ వీడియో చూపిస్తాను. ఇదండి, డైరెక్ట్గా ఇంట్లో వెళ్ళకంట మనకు ఒక బాత్రూమ్ అంది యూజ్ చేశారు కామన్గా. చూపిస్తాం ఒకసారి. ఇప్పుడు లోన్ చూపిస్తాను. ఇది 2 ఫేసింగ్లు చూడండి. ఇదేంటంటే ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ ఒకటి, ఇదొకటి. ఎంట్రన్స్ అనేది నార్త్ ఫేసింగ్ అండి. ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్. ఇదంతా గ్రానైట్ ఫెన్సింగ్, అంతా గ్రానైట్ ఫెన్సింగ్ అండి. అంతా గ్రానైట్ ఫెన్సింగ్. చాలా బాగుంది. మీకు ఏ బ్యాంక్ లోన్ కావాలన్నా అవుతుందండి. స్టార్టింగ్లో వచ్చేసి ఏంటంటే దేవుడిమల్ గది. చాలా పెద్ద ఇచ్చారండి దేవుడిమల్ గది అనేది. హాలు, ఓపెన్ కిచెన్ టైప్ అండి. సీలింగ్లు మొత్తం అన్నీ అయిపోయాయి అంతా. ఎంట్రన్స్ ఏంటంటే టీవీ కబోర్డు. మనకి హాల్ పక్కన ఇచ్చారు. ఇదంతా టీవీ కబోర్డు ఏంటి. ఇది మీకు చెప్పాను, ఈస్ట్ ఫేసింగ్. ఇది వెంటిలేషన్ కోసం కిటికీ. ఓపెన్ కిచెన్ అండి. చాలామంది ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కాబట్టి ఓపెన్ కిచెన్ ఇది. కబోర్డ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. జస్ట్ మీరు ఏంటంటే కంప్లీట్ అయిన తర్వాత కబోర్డ్ బాక్స్ చేయించుకోవటమే. చూడండి, కిచెన్ కూడా చాలా పెద్దదండి. ఇంకోటి ఏంటంటే మీకు చూపించాను కదా కామన్ బాత్రూమ్, ఇది బయట. ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తాను ఒకసారి. ఇది డబుల్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా పెద్దవండి. దగ్గర 12x14 వస్తాయి.
ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది, కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అండర్ ప్రోగ్రెస్లో ఉంది వర్క్ అనేది. కబోర్డ్ బాక్స్ చూడండి ఎంత పెద్దది ఇచ్చారు. దీనికి అటాచ్గా బాత్రూమ్, వాష్రూమ్ ఇచ్చారు. దీనికి చాలా బాగుందండి హౌస్ కన్స్ట్రక్షన్ అనేది. సెకండ్ మీకు చూపిస్తాను. ఈ సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా 12x12 దగ్గర వస్తుంది బెడ్రూమ్ సైజు. వెంటిలేషన్ కోసం కిటికీ. ఇది ఏంటంటే సెల్లర్ వదిలిసి గ్రౌండ్ ఫ్లోరు. మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి, అది కూడా మీకు చూపిస్తాం ఒకసారి. పైకి వెళ్దాం ఒకసారి. 70% వర్క్ అది కంప్లీట్ ఆల్రెడీ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ప్లానింగ్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయండి. వర్క్ అయితే అవుతుంది. ఇది కూడా ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్. సేమ్ ప్లానింగ్. ఎంట్రన్స్ అనేది దేవుడిమల్ గది యాజ్ ఇట్ ఈజ్గా. టీవీ కబోర్డ్ యూజ్ చేసింది. హాలు, ఓపెన్ కిచెన్. సో వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుందని నేను తీయలేదండి. ఈస్ట్ ఫేసింగ్. సార్ యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారు కాబట్టి లొకేషన్ ఎందుకంటే మెన్షన్ చేయలేదు. యాక్చువల్ లొకేషన్ అనేది విజయనగరం జమ్మూ పెట్రోల్ బంక్ ఉంది కదండి. సో దానికి దగ్గరలో వస్తుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశానండి. కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎందుకంటే ఏరియా అనేది మీకు చెప్పలేదు, కస్టమర్స్కి యూజ్గా ఉంటుందనే సార్ మీకు రిక్వెస్ట్ పరంగా చెప్తున్నాను. ఒకవేళ నచ్చినట్లుగా నెంబర్ మెన్షన్ చేశానండి. కాల్ చేస్తే నేను మీకు విజిట్ తీసుకువెళ్తాను. ఎక్కడుంది ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దయచేసి లొకేషన్ చెప్పలేదని తప్పుగా అనుకోవద్దు. చాలామంది మన ఛానల్లో కస్టమర్స్ మంచి ప్రాపర్టీస్ కోసం వెయిట్ చేస్తున్నారండి. సో వారి కోసం నేను ఈ లొకేషన్ చెప్పాను అనుకో, అది ఏంటంటే మళ్ళీ మీడియేటర్స్ చాలామంది అసలు అది అవ్వనీయండి. ఏదైనా ఆ లొకేషన్ ఎక్కడున్నా ఏదన్నా ఆ ఓన్ రేట్ అంటే మనల్ని నమ్మి ట్రస్ట్ చేసి వీడియో సార్ పలానా దగ్గర ప్రాపర్టీ ఉంది పోస్ట్ చేయండి అని పర్మిషన్ ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ లోన్, గవర్నమెంట్ బ్యాంక్, ఏ బ్యాంకే లోన్ అవుతుందండి. చూడండి ఎంత క్వాలిటీ యూజ్ చేస్తున్నారు. ఇది ఏంటంటే డ్రిల్స్ ఇంక యూజ్ చేయలేదు కాబట్టి థిక్నెస్ చూడండి ఎంత పెద్దది ఉన్నాయి. సేఫ్టీ డ్రిల్స్ కిటికీలకి ఇవి చూడండి థిక్నెస్ ఎంత పెద్దగా ఉన్నాయి. డోర్ మీకు ముందే చూపిస్తున్నాను సార్. టేక్ డోర్లు చూడండి, టేకు మీకు అది కూడా చూపిస్తున్నాను ఎంట్రన్స్లో ఉన్నవి. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి, మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీ ప్రైస్ అనేది 88 లక్షలు చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటూ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది, మరీ ఎక్కువ తగ్గదండి ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.